ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వశక్తుడైన మన ప్రభువు, సర్వోన్నతుడైన మన ప్రభువు మరొక అవకాశాన్ని మనకిచ్చి ఆయన మాటలు విని ఆయనను ఆరాధించే భాగ్యం మనందరికీ దయచేసినందుకు సర్వోన్నతుడైన ప్రభువుకి, సర్వసృష్టికర్త అయిన దేవునికి మనందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన నామానికి నిత్యము యుగముల పర్యంతము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుని స్వరూపాన్ని మనయందు ఏర్పరచుటకు ఆయన మాటలు గ్రంథస్థం చేయబడి, ఆయన వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చింది. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా నివసించినప్పుడు యేసుక్రీస్తు మన హృదయాలలో సమృద్ధిగా నివసిస్తున్నట్టే. ఇలాంటి బలమైన భావజాలంతో ప్రభు సన్నిధిలో మనం అందరం కూర్చున్నాం. ఇలాంటి బలమైన ఆలోచనతో ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చాం. విభిన్నమైన విషయాలు సమాజంలో కనబడుతున్నప్పుడు కూడా క్రైస్తవుడు తొట్టిల్లిపోకుండా, భయపడకుండా, ఆత్మీయ స్థితిని పాడు చేసుకోకుండా, శ్రద్ధతో, భక్తితో ఈ నీతి వాక్య పరిపాలనలో ఉంటూ, ఏ పరిపాలన? నీతి వాక్య పరిపాలనలో ఉంటూ, అంటే వాక్యం మనల్ని పరిపాలిస్తున్నప్పుడు, వాక్యపు పరిధిలో మనం ఉంటున్నప్పుడు, వాక్యం మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, ఆ వాక్యానుసారమైన మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు నిత్య జీవ ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఆ గమ్యస్థానాన్ని మనం చేరుకోవటానికి మనకి దేవుడిచ్చినటువంటి మ్యాప్ ఏదైనా ఉంది అంటే ఆ మ్యాప్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. ఈ మాటే మనల్ని బలపరిచేది, ఈ మాటే మనల్ని స్థిరపరిచేది, ఈ మాటే మనల్ని నిత్య జీవితం వరకు నడిపించేది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట ద్వారా కట్టబడుతున్న ఆత్మీయ జీవితాలు మనం అందరివి కూడా. ఎవరు కడుతున్నారు మనల్ని? దేవుని మాట కడుతోంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆ మాటను మనం చాలా శ్రద్ధగా తీసుకొని దాన్ని జాగ్రత్తగా అనుసరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో చాలా విభిన్నమైన, విచిత్రమైన ఆచారాలు మన వాళ్ళే ప్రవేశపెట్టారు, మనుషులు ప్రవేశపెట్టారు. మనుషులు ప్రవేశపెట్టిన ఆచారాల కంటే కూడా వాక్యం గొప్పది. అర్థమవుతుందా మీకు? భవిష్యత్తులో కూడా చాలా ఆచారాలు ప్రవేశపెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మనిషి మట్టి మెదడులో ఏది పుడితే దానికి రూపకల్పన చేసి దాన్ని ప్రజల మీద రుద్ది ఇది మీరు పాటించండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అది కాదు ముఖ్యం. ఇక్కడ వాక్యం మారనిది, వాక్యం శాశ్వతమైనది, వాక్యం ఎల్లకాలం ఉండేది, వాక్యం చిరకాలం మనల్ని నడిపించి ప్రభు సన్నిధికి చేర్చేది. కనుక పరిస్థితులు మారిపోయినా, తరాలు మారిపోయినా, యుగాలు మారిపోయినా, మనుష్యులు ఎన్ని సిద్ధాంతాలు పుట్టించినా, ఎన్ని ఆచారాలు పుట్టించినా, మనల్ని నిత్య జీవితం వరకు నడిపించేది ఏదైనా ఉంది అంటే అది కేవలం వాక్యం మాత్రమే. కాబట్టి మన ప్రాధాన్యత వాక్యానికి మాత్రమే. ఎప్పుడైతే మనం అందరం వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామో దేవుడు మనకి ప్రాధాన్యత ఇస్తాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడికే దేవుని ప్రాధాన్యత ఉంటుంది. వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, నా మాటలు విని అన్నడా, నా మాటలు విని వాటి యందు స్థిరపడి వాటిని అనుసరించేవాడు బండ మీద పునాదిని వేసుకునిన వాడిని పోలి ఉన్నాడు. అంటే ఎప్పుడైతే వాక్యాన్ని ఆధారం చేసుకుంటావో దేవుడు నీకు ఆధారం అవుతాడు. వాక్యాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో దేవుడు నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. వాక్యం ఎప్పుడైతే నిన్ను నడిపిస్తుందో దేవుడు నిన్ను నడిపిస్తున్నట్టే. కాబట్టి వాక్యానికి సత్యవాక్య ప్రియులు అందరూ కూడా అంత ప్రాధాన్యత ఇస్తారు. మనం అందరం కూడా వాక్యం అంటేనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆచారాల కంటే, సిద్ధాంతాల కంటే కూడా మనకి ఏది ముఖ్యం? వాక్యం ముఖ్యం. జీవం. అందుకే జీవాహారము అన్నాడు దాన్ని. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకు వాక్యం అంత ముఖ్యం. అందుకే దాని పేరే జీవాహారం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, ప్రయాసపడండి. కష్టపడి ప్రయాసపడి సంపాదించుకోవాల్సినది ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే, మరణం తర్వాత కూడా పట్టుకెళ్ళిపోగలిగేది ఏదైనా ఉంది అంటే అది నీ హృదయంలో నివసించే జీవవాక్యం మాత్రమే. మరణం తర్వాత నీ దేహం కూడా నీతో రాదు, కానీ జీవవాక్యం నిత్యము నీలో ఉంటుంది.
అది నిత్యము నిన్ను ప్రభావితం చేస్తూనే ఉంటుంది, నిత్యము నిన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఈ నిత్య జీవ ప్రయాణంలో పరమకణానుకు చేరుకునేంత వరకు కూడా నీకు తోడుగా ఉంటుంది. అది శక్తివంతమైన దేవుని వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు లోకానుసారమైన ఆచారాల వెంట మనం పడకూడదు, కానీ ఇందులో ఉన్న భావాలు ఏంటి, ఇవి ఎందుకున్నాయి అని మనకు అవి అర్థం చేయించే విధంగా మనం వాటిని అనుసరించాలి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు మన వాళ్ళు మట్టల ఆదివారం అనే దానిని జరిపిస్తారు. అంటే అందరు కాదు, అన్ని సంఘాల్లో కూడా కాదు, కొందరు జరిపిస్తారు. యాక్చువల్లీ మట్టల ఆదివారం అనే ప్రత్యేకమైన ఆచారం అంటూ మనకేం లేదు. నూతన నిబంధన ఎక్కడ కూడా మీరు ఇలా ఉండాలి, ప్రతి సంవత్సరం ఈ టైంలో ఇలా చేయండి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇవ్వాల. బట్ అది చరిత్రలో జరిగింది. చరిత్రలో ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిద పిల్లని ఎంచుకోవడం అనేది కనబడుద్ది మనకు అక్కడ. సో చరిత్రలో జరిగిన సంభవాలన్నీ కూడా ఇవి నిజంగా జరిగినవి. ఒరిజినల్గా ఉన్న చరిత్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం సత్యం. బుద్ధుడు ఉన్నాడు, ఆయన సత్యం, అంటే ఆయన ఉన్నాడనేది సత్యం. క్రీస్తుకు పూర్వమే బుద్ధుడు ఈ భూమి మీద జన్మించాడు, అది మన భారతదేశంలో జన్మించాడు అనేది సత్యం, ఎవరు కాదనలేరు. అలాగే మన ముందటి తరాల్లో స్వతంత్రం రాక మునుపు స్వతంత్రం తేవడానికి కష్టపడినటువంటి మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, వీళ్ళందరిది చరిత్ర. వాళ్ళు ఉన్నారు, ఆ చరిత్ర మనకు కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిది కూడా చరిత్ర, ఆయన చరిత్రలో ఉన్నాడు. అందుకే ఆయనను శకపురుషుడు అని పిలుస్తాం. సో ఈ చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువారు తాను భూమి మీదకి రావడం, ఒక శరీరాన్ని తీసుకోవటం, ఆ శరీరాన్ని తీసుకుని తాను రావటానికి ముందు ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి, వాటన్నిటిని కూడా పూర్తి చేసి, ఆ ప్రవచనానుసారుడుగా పేరెన్నికగా పొంది ఈ లోకంలో ఆయన ఏదైతే చేయడానికి సంకల్పించి పంపబడ్డాడో అవన్నీ కంప్లీట్ చేసేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు వెళ్ళిపోయారు. అర్థమైందా? తండ్రి, నీవు నాకు అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చాను, సంపూర్ణముగా నెరవేర్చేశాను, నువ్వు నాకు అప్పగించిన పని మొత్తం పూర్తి చేసేసాను అని పరలోకపు తండ్రికి సాక్ష్యం ఇచ్చి ఈ లోకం నుంచి ప్రభువు వెళ్ళిపోయారు. మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే చరిత్రలో జరిగినటువంటి సంభవాలన్నీ కూడా మన జీవితం అంతా ఆచారబద్ధంగా మన మీద పెట్టుకుని తిరగమని కాదు. అవి యేసుప్రభు వారి సిలువ మోసారు కాబట్టి మనం కూడా ఫిజికల్గా ఒక చెక్క సిలువ తయారు చేసుకుని మనం మీద పెట్టుకుని మోద్దాం అనేది కాదు. అక్కడ నీకు సిలువ ఉంది, నువ్వు మొయ్యాలి, కానీ ఫిజికల్గా ఒక చెక్క సిలువ మీద పెట్టుకుని ఊరు తిరగమని చెప్పలా. నీ బ్రతుకులో మొయ్యాల్సిన ఆత్మ సంబంధమైన సిలువ వేరే ఉంది, అది మొయ్యి. నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించన్న మాటలోని ఆంతర్యం వేరు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గాడిద పిల్లని ఎంచుకున్నారు. ఆ సందర్భాలు ఏంటి అనేది అర్థం చేసుకుని అందులో భావాన్ని మనం తీసుకోవాలి. అంతేగాని మనం కూడా ఇప్పుడు ఆ చెట్లలోనికి పుట్టలోనికి వెళ్ళిపోయి 4 కొమ్మలు నరుక్కొని చక్కగా తీసుకొచ్చి హోసన్నా జయం జయం అంటూ వీధి వీధి తిరిగితే, సో అక్కడ గాడిద పిల్ల లేదు, గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు లేరు. మీరు అర్థం చేసుకోండి. కానీ మనం ఉంటాం, మట్టలు ఉంటాయి, సరిపోతుంది. ఆ వాక్యం ఫుల్ఫిల్ అవ్వట్లా. ఒక నిజంగా నువ్వు అలా తిరుగుదాం అనుకున్నా నీకు అవకాశం లేదు. అది ఇక్కడ ఆచారమో కాదు, అది యూద సంబంధమైన ఆచారం. ఈ మట్టలు తీసుకురావటం, బట్టలు పరవటం, గాడిద పిల్ల మీద ఊరేగించడం ఇవన్నీ యూద రాజుల సంస్కృతి సంప్రదాయం. యూదులలో రాజు అభిషేకింపబడినప్పుడు ఆ యూద ప్రాంత ప్రజలు కేవలం వాళ్ళు మాత్రమే, ఇంకా చాలామంది అన్యజనులు ఉండొచ్చు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండేవి. ఇప్పుడు మనం యేసుక్రీస్తును మాత్రమే తీసుకున్నాం తప్ప యూద సంప్రదాయాలు తీసుకోవట్లా. రక్షణ యేసుక్రీస్తు ద్వారా వచ్చింది తప్ప యూద సంప్రదాయాల ద్వారా రాలేదు. విమోచన యేసుక్రీస్తు రక్తము ద్వారా లభించింది తప్ప యూదుల ఆచారాలను బట్టి లభించలేదు. కాబట్టి యూదుల ఆచారాలు కానీ, యూదుల పారంపర్యం కానీ, యూదుల సిద్ధాంతాలు కానీ మనం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణం కనుక ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఆయన నేర్పించిన విలువలు, ఆయన నేర్పించిన నీతి, ఆయన ఏవైతే మనకు ప్రామాణిక సూత్రాలుగా అనుగ్రహించాడో ఆ ప్రామాణిక సూత్రాలు, ఆయన మనకు చూపించిన మాదిరి, ఆయన మనకు నేర్పించిన
నీతి, బాట, యథార్థత, ఇది ముఖ్యం. ఇది తీసుకోవాలి. అంతే తప్ప యేసు ప్రభు వేసుకున్నట్టుగానే మేము బట్టలు వేసుకుంటాం అంటే మళ్ళీ దేన్ని అనుసరించినట్టు? యూద సంప్రదాయాన్ని అనుసరించినట్టు. వాళ్ళ వస్త్రధారణ వేరు కదా, వాళ్ళ ట్రెడిషన్ వేరు. సో మనం ట్రెడిషన్స్ తీసుకోవట్లా, మరి ఏం తీసుకుంటున్నాం? కేవలం ఆయన నేర్పించిన బోధ, ఆయన మనకు ఉపదేశించిన విధానము, ఆయన మనకు ఏదైతే అభ్యసింపజేశారో అది మాత్రమే తీసుకుంటున్నాం. లేదండి ఇప్పుడు మేము కూడా ఈత మట్టలు, కొబ్బరి మట్టలు, తాటి మట్టలు, ఇంకే మట్టలు దొరికితే ఆ మట్టలు తెస్తాం. సరే తెచ్చేసాం. ఇప్పుడు మనందరం వెళ్ళి నరుక్కు వచ్చాం అనుకుందాం. ఎవరిని ఊరేగిద్దాం? మీరు చెప్పండి, ఎవరిని ఊరేగిద్దాం? నన్ను ఊరేగిస్తారా పోనీ? అంటే నెక్స్ట్ నన్ను సిలువేసేయాలి మీరు నన్ను ఊరేగిస్తే. మరి అంతే కదా, ఆయన సిలువకు ముందు ఊరేగిన సందర్భం అది. సో మరి నన్ను తీసుకెళ్ళి సిలువేస్తారా మీరు? పోనీ మిమ్మల్ని ఊరేగిద్దామా? సో ఊరేగేంతటి అర్హత మనకి లేదు. ఆయన ఊరేగించటానికి మనం ఉన్నాం తప్ప సువార్త ద్వారా మనం ఊరేగడానికి మనకు అర్హత లేదు. నేను అర్హుని కాదు, మీరు అర్హులు కాదు. మొన్న ఎక్కడో చెప్పాను కదా, ఒక పాస్టర్ గారు, మరి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే అనుకుంటున్నాను, అది సిమెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేస్తుంటే చాలామంది విశ్వాసులు బట్టలు పరుస్తున్నారు ఆయనకి. అప్పుడు నేను అన్నాను, నెక్స్ట్ ఇంక సిలువ కూడా వేసేయండి అన్న. మరి అంతే కదా, ఎందుకంటే వేస్ట్ కదా. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు నడుచుకుని వస్తే బట్టలు పరిచి ఆయన్ని బట్టల మీద నడిపించి అదంతా అది అవసరం లేదు, వేస్ట్ అది. అదే యేసు ప్రభువుకి సాదృశ్యమేం కాదు కాబట్టి సో మనకు అదంతా ఆ నెసెసిటీ లేదు. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అరే దీన్ని ఫాలో అయితే బాగుంటుందేమో, బైబిల్లో ఉంది కదా దీన్ని ఫాలో చేసేద్దాం. బైబిల్లో ఉన్నవన్నీ ఫాలో చేసేస్తే మరి మనందరం సిలువలు ఎక్కాలి. ఆవిడెవరో సిలువలమ్మలా, గుంటూరు సిలువలమ్మలాగా మనం కూడా సిలువలు ఎక్కాలి మరి. సో ఎందుకు అక్కర్లేదు మనకి, అది కాదు కదా. మనం ఫిజికల్గా ఏం నేర్చుకోవట్లా, స్పిరిచువల్గా నేర్చుకుంటున్నాం. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం, ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణం, ఇది ఆత్మ సంబంధమైన కట్టుబాటు, ఇది రక్షణకు నిరీక్షణకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈ బట్టలు పరవటాలు, మట్టలు తీసుకురావటాలు ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనవి తప్ప భక్తి నేర్పించవు. ఏదో ఒక సరదా, ఒక ఎంటర్టైన్మెంట్, ఫిజికల్గా మనం ఏదో ఒక ప్రోగ్రాం రన్ చేయడానికి తోడ్పాటును అందిస్తాయి, మీరందరూ ఎంగేజ్ అయి ఉండడానికి. సాధారణంగా వాకింగ్ చెప్తాం, కూర్చుని విని పాటించండి అనేదానికంటే కూడా ఫిజికల్గా ఏదో ప్రాక్టీస్ చేయండి అంటే ఆ ప్రాక్టీసెస్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు. పిల్లలు కూడా చూడండి, కూర్చోండి, పుస్తకం తీయండి, చదవండి, 2 2 4, 2 2 కలిపితే 4, ఇది ఎక్కువ ఇష్టపడతారా? 2 బాల్స్ ఈ పక్కన పెట్టి 2 బాల్స్ ఆ పక్కన పెట్టి, ఈ 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బాల్స్ ఉన్నాయి, 2 కలిపితే ఎన్ని బాల్స్ అయ్యాయంటే దాన్ని ఎక్కువ ఇష్టపడతారా? సో ప్రాక్టీసెస్ అంటే ఎక్కువ ఇష్టపడతారు, ప్రాక్టికల్గా నేర్పిస్తే ఎక్కువ ఇష్టపడతారు. సో మరి చిన్నపిల్లలు కాబట్టి సేమ్ ఆ మెంటాలిటీ కూడా అదే అంటారా మీరు? నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. నేను పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని చేష్టలు చేసి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు పౌలు భక్తుడు. అన్నాడా లేదా? అన్నాడా? మీ బైబిల్ గ్రంథంలో ఉందా కొరింథీ పత్రికలో? పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశా. బట్ నేను ఎప్పుడైతే పెద్దవాడిని అయిపోయానో, పరిపక్వత సాధించానో, పరిణతి సాధించానో, ఇప్పుడు నాకు అవసరం లేదు. నేను ఆ పిల్లవాని చేష్టలకు మరిగి వాటి యందు ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నేను కంప్లీట్గా నా ఆలోచన విధానం మారింది, నా జీవన విధానం మారింది, నా పరిస్థితి అంతా మారిపోయిందని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం ఆచార సంబంధమైన భక్తి జీవితానికి అలవాటు పడలా. లేదంటే మనం కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములకు వెళ్ళిపోతాం. సో మనకు అవసరం లేదు అది. మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా చోట్ల ఈరోజు ఊరేగింపులు ఉంటాయి. ఈరోజే కాదు, గుడ్ ఫ్రైడే వరకు ఉంటాయి ఊరేగింపులు. బట్ నో యూజ్. నేను అంటున్నాను కదా, ఆ ఊరేగింపు వలన చెమట పట్టడం, కొంచెం క్యాలరీలు ఖర్చు అవ్వడం, డబ్బులు ఖర్చు అవ్వడం తప్పితే, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని మీరు క్రియేట్ చేసుకోవడం తప్పితే మీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. దాని బదులు అందరూ కూర్చొని చక్కగా శ్రద్ధగా వాక్యం నేర్చుకుని ప్రార్థన చేసుకుంటే ప్రయోజనాలు ఉండొచ్చేమో కానీ
ఇలాంటివి చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, దైవాభిప్రాయం కూడా అదే. ఒకవేళ అదే కరెక్ట్ అయితే దేవుడు కూడా ఏం చెప్పేవాడంటే ఆజ్ఞగా చెప్పేవాడు మనకి, నాయనా ఎన్ని తరాలు గడిచినా ఈ ఆచారాలు మీరు విడిచిపెట్టకుండా కంటిన్యూ చేసుకోండి అని చెప్పేవాడు ఆయన. కానీ ఎక్కడ మనకు ఆయన అలా చెప్పలేదు అంటే ఆయన అభిప్రాయం మన అభిప్రాయం రెండు ఏకీభవిస్తున్నాయి, రెండు ఒకటే. బట్ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి మరి? ఆ సందర్భాలు చూసినప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే, యాక్చువల్లీ రాజులు నూరేగించారు, సొలొమోన్ నూరేగించారు, రాజు చిరంజీవి అగునుగాక, హోసన్నా జయము అంటే రాజు వస్తున్నాడు, అభిషిక్తుడు వస్తున్నాడు, ఆయన మహిమ పొందునుగాక, ఆయన చిరంజీవి అగునుగాక, ఆయన ఘనత పొందునుగాక. సో ఈ విధంగా ఘనపరచడంలో తప్పులేదు, ఘనపరిచారు వాళ్ళు. ఎందుకంటే ఫిజికల్గా ప్రభు ఉన్నాడు, కళ్ళ ముందు ఉన్నాడు ఆ రోజు వరకే. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం వాళ్ళు అదే బాటలో గాడిదని తిప్పి బట్టలు పరిచినట్టుగా మనకి ఎక్కడ లేవు. అపోస్తలులు ఆ ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థంగా ఒక గాడిదని తీసుకొచ్చి కొన్ని మట్టలు తీసుకొచ్చి ఊరేగించినట్టుగా యెరూషలేము చరిత్రలోనే మనకి ఎక్కడ కనబడదు, అపోస్తలుల చరిత్రలోనే మనకి ఎక్కడ కనబడదు. అది మన చరిత్రలో ఉంది. అది అపోస్తలుల చరిత్రలో లేనిది ఎవరి చరిత్రలోకి వచ్చింది? మన చరిత్రలోకి వచ్చింది. కాబట్టి వాస్తవానికి మనకు అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. బట్ దాని నుంచి మనం ఏమైనా నేర్చుకోగలమా అంటే కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మత్తయి సువార్త, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలో కొన్ని సందర్భాలు గ్రంథంలో నుండి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చదవండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆయన యెరూషలేమునకు సమీపించి ఒలివ్ చెట్టు కొండ దగ్గరనున్న బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటున్న గ్రామానికి వెళ్ళండి. ఇదంతా కూడా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, పవర్ ఆఫ్ లార్డ్. ఇప్పుడు సామాన్య మానవుడికి దైవశక్తి కలిగిన ప్రభువుకి తేడా ఏంటి అనేది ఆలోచిస్తే, సామాన్య మానవుడికి తన కళ్ళ ముందు కనబడేదే తెలుస్తుంది తప్ప ఎక్కడో జరిగేది తెలీదు. ఆన్ ద స్పాట్లో అదే టైంలో, ఇప్పుడు ఇదే సమయంలో మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలీదు, మీ ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఇదే సమయంలో ఈ క్షణానికి హైదరాబాద్లో ఏం జరుగుతుందో, దుబాయ్లో ఏం జరుగుతుందో, లేకపోతే అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలీదు, అవునా కదా? కానీ దైవశక్తి కలిగిన ప్రభువుకు తెలుస్తుంది. ఆయన సర్వాంతర్యామి, సర్వము ఎరిగినవాడు కనుక, హృదయ రహస్యాలు కూడా తెలిసినవాడు కనుక, ఏ ప్లేస్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఆయనకి. ఇక్కడ మీరు గమనించండి, ప్రభువు తన శిష్యుల్ని పిలిచి ఏమన్నారంటే, నాయన మీరు మీ ముందుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, మీ ముందుగా ఉన్న గ్రామానికి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చాలా జాగ్రత్తగా మీరు వినండి, ఎంత బాగుందో. అక్కడ మీరు వెళ్ళగానే మీకు కనబడతాయి. ఇదేంటిదంటే అద్భుతం. అది ఒకవేళ అక్కడ లేకపోతే ప్రభు మాట ఏమైపోవాలి? అబద్ధం అవ్వాలి. అప్పుడు ప్రభు విలువ లేనట్టు, ప్రభు మాటకు విలువ లేనట్టు. మీరు వెళ్ళండి, మీరు వెళితే మీకేమవుతుంది? కనబడుతుంది అక్కడ. దాన్ని మీరు విప్పేసి నా ఎద్దుకు తోలుకొని వచ్చేయండి. ప్రాసెస్ మీరు జాగ్రత్తగా చూడండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడలా అది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పాలి. ఆ మాట చెప్పగానే అతడు వాటిని తోలిపెట్టేస్తాడట. వెంటనే మళ్ళీ లేట్ ఉండదట. అంటే నాకు తెలిసి అతను చాలా మంచి బిలీవర్ అయి ఉండాలి, విశ్వాసి అయి ఉండాలి, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవచనాలన్నీ విని ఎరిగిన వాడై, ప్రభువు అనగానే మెస్సియాకు ఇది కావాలా, ఎస్ కావాలనగానే ఇచ్చేయాలి. ఆ రోజుల్లో గాడిదని ఇచ్చేయడం అంటే సామాన్యమైన సంగతి ఏమీ కాదు కదా. ఆ రోజుల్లో అది భారవాహకం, అంటే బరువులు మోసే ఒక మన కారు ఎలాగా, మన ఆటో ఎలాగా, అలాగా వాళ్ళకది ఒక వాహనం, ఒక లారీ ఎలాగా, అలా ఒక వాహనం అది. సో వాళ్ళకి గూడ్స్ వ్యాన్ లాగా గూడ్స్ మోసుకెళ్ళిపోద్ది. అలా గూడ్స్ మోసుకెళ్ళే ఒక భారవాహక పశువు, దాని పిల్ల, రెండింటిని కూడా తోలిపెట్టేయాలంటే ఒక ఎవరో వ్యక్తి వచ్చి ఇది ప్రభువు కావాల్సి ఉందని అడగగానే ఇచ్చేయాలంటే ఎంత మంచి గొప్ప మనసు ఉండాలి దానికి. ఎవరిస్తారు? ఎవరెవరు తెలిసిన వాళ్ళే ఇవ్వని రోజులు, అవునా కదా? ఇది ప్రభువుకు కావాలంటే ఇచ్చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు?
ఇది ప్రభువుకు కావాలి, ఇది ప్రభు పని చేసేయండి అంటే ఎంతమంది చేసేస్తారు? సో చేయరు. ఒకవేళ ఉన్నా చెయ్యని దినాలు, ఉన్నా చెయ్యని తరాలు మనం చూస్తాం, అంతే కదా. అననీయ సప్ఫీరా ప్రభు పనిలోనే దొంగతనం చేద్దామని చూశారట వాళ్ళు. అంటే ప్రభు పనిలోనే మోసం చేద్దామని, ప్రభువును మోసం చేద్దామని చూశారు వాళ్ళు కదా. అలాంటి మనుషులున్న సమాజంలో లేదు ఇది ప్రభువుకు కావాలి అనగానే సరే తీసుకెళ్ళిపోండి బాబు, ప్రభువుకు కావాలంటే అంతకంటే కావాల్సిందే ఉంది, నేను ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేను, ప్రభువుకి ఇచ్చినది ఏది కూడా అది నా ఖాతాలో ఉంటుంది, నిత్య జీవితంలో అది నాకు మేలే తప్ప కీడేమీ కాదు, కాబట్టి ప్రభు కొరకు అంటున్నారు కాబట్టి తీసేసుకోండి, ప్రభు కొరకు అంటున్నారు కాబట్టి పట్టుకెళ్ళిపోండి, ప్రభు కంటే ఇచ్చేస్తాను నేను, తీసేసుకోండి అనే అంతటి గొప్ప హృదయం ఒక మనిషికి ఉందంటే ఆ మనిషి ఒక సాధారణమైన వ్యక్తి అని నేనైతే అనుకోను. సాధారణమైన వ్యక్తి ఎవరో కూడా ప్రభువుకు ఉపయోగం అంటే ఎవడు? అననీయ సప్ఫీరా విశ్వాసులు అని చెప్పుకుంటేనే ప్రభువుకి ఇవ్వలేదు వాళ్ళు, అవునా కదా. వాళ్ళు ఏమని చెప్పుకుంటూ వచ్చారు సంఘంలోనికి? విశ్వాసులు అని చెప్పుకుంటూ వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు, అననీయ సప్ఫీరా. కానీ ప్రభువుకి ఇవ్వడానికి వెనకడుగు వేయడం మాత్రమే కాకుండా ప్రభువుతో దొంగిలిద్దామని చూశారు వాళ్ళు, అందుకే శాపగ్రస్తులు అయిపోయారు కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే మీరు వెళితే మీరు తీసుకొచ్చేయండి, మీకు కనబడతాయి, మీకు నేరుగా కనబడుతుంటాయి, తీసేసుకోండి. అడిగితే చెప్పండి, అడిగి తీసుకోవటం కూడా కాదు మళ్ళీ అది. చూడండి ఎలా ఉందో అక్కడ వ్రాయబడిన సందర్భం. మీరు వెళ్ళండి, ఇప్పేయండి, వాటిని విప్పి నా దగ్గర తీసుకొచ్చేయండి. విప్పేటప్పుడు అడుగుతాడు ఎవరైనా, ఒకవేళ పర్మిషన్ అడిగి ఏమండి ప్రభు పంపించారు మమ్మల్ని, ఇక్కడ గాడిద పిల్ల కనబడతాయని చెప్పారు, వాటిని తీసుకురమ్మన్నారండి, తీసుకెళ్ళడానికి వచ్చాం, మీరు పర్మిషన్ ఇస్తే మేము తీసుకెళ్తామండి. ఇది కాదు అక్కడ. వితౌట్ పర్మిషన్ వెళ్ళండి, మీరు కట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విప్పండి, నా ఎద్దుకు తోలుకొచ్చేయండి. దారిలో మిమ్మల్ని అడుగుతాడు, ఆ ఓనర్ అడుగుతాడు, ఎవరికిది ఏంటి ఇలా నా గాడిదలు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి, ఎందుకు ఇప్పేస్తున్నారు మీరు వీటిని అని అడుగుతాడు. అది ప్రభువుకు కావాల్సి ఉన్నదని మీరు చెప్పండి, అంతే. అథారిటీ చూడండి ఎంత మంచి స్ట్రక్చర్ కనబడుతుందో మనకు అక్కడ. అంటే ఒక మనిషి నేను దేవుని వాడను, దేవుని కొరకు పుట్టినవాడను, దేవుని కొరకు బ్రతకాల్సిన వాడను, నా బ్రతుకు దేవునిది అనుకున్నప్పుడు సమస్తము చివరికి తన ప్రాణమును సహా ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ఇప్పుడు అపోస్తలులందరూ ప్రాణాలు సైతం ప్రభువుకి ఇచ్చేశారంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకం నుంచి ఏది పట్టుకెళ్ళలేమన్న సత్యాన్ని తెలిసేసుకున్నారు వాళ్ళు. చివరికి నిత్య జీవితమే మనకి శాశ్వతం తప్ప ఇక్కడ శాశ్వతమైనది ఏదీ లేదు, ఇక్కడ నుంచి పట్టుకుపోయేది కూడా ఏమీ లేదు, ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళిపోయేది కూడా ఏమీ లేదు. ఎప్పటికైనా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరణం తర్వాత ఎక్కడ ఉండాలి? నేను ప్రభువుతో పాటు ఉండాలి అనే సత్యాన్ని గ్రహించారు కనుక వాళ్ళు ఎవరు కూడా ప్రభువును మోసం చేసే స్థాయికి దిగజారలేదు. తమ జీవితకాలం అంతా కూడా ప్రభు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడని విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నారు. అందుకే పౌలు భక్తుడు కూడా అన్నాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును ఏం చేశాను? కడముట్టించి తిని. విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో ప్రతిదినం ప్రతిక్షణం సమర్పణ జీవితం కలిగి ఉన్నారు వాళ్ళు. నా ప్రభు అడిగారంటే ఇచ్చేయాలి, అది వాళ్ళకున్న మనసు. ఇది నా ప్రభువుకు కావాలని అడిగితే ఏం చేయాలి? వెంటనే ఇచ్చేయాలి. అసలు ఆ స్థాయి ఎక్కడి దాకా వెళ్ళిందంటే రోమా 12:1 మీరు అందరికీ తెలిసిన వచనమే, అది చదవక్కర్లేదు కూడా, మీరు తీయక్కర్లేదు. మీరు మీ అందరికీ, నాకు తెలిసి బైబిల్ బాగా చదివే వాళ్ళకి వినేవాళ్ళకి ఆ వచనం కంటతా వచ్చేస్తుంది. ఏంటది? రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఏముంది అక్కడ? ఇంకా వెతుక్కునే వాళ్ళు వెతుక్కుంటున్నారు. చదవండి, ఏముంది చదవండి అక్కడ. కాబట్టి సహోదరులారా, కాబట్టి ఏ బట్టి? ఇటుకలు బట్టియా? బట్టి బ్యాచ్ చదువు తీస్తున్నారు ఇంకాను, అంటే ఇంక చదవరు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు బైబిల్ వెతుక్కుంటున్నారు, ఏదో ఉందట మనకు బాగా కంటతా వచ్చి అంటున్నాడు ఈయన, మనకేమో రాదాయే, ఈయనేమో మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాడు అని వెతుక్కుంటున్నారు. చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరాలు ఆయనకిచ్చేయండి. ఇచ్చేసారా ఇవ్వలేదా? ఇచ్చేసారు. ఇదిగో దేవా నా శరీరం, ఇదిగో దేవా నా జీవితం, నా దేహం నీదే, తీసేసుకో.
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, అదనమాట ఇచ్చారు. సజీవయాగముగా నీకు సమర్పితం అని ఇచ్చేశారు వాళ్ళు. ఇచ్చేసి అంటే ఇంక ఈ జీవితం ప్రభువుది, దేహం ప్రభువుది, బ్రతుకు ప్రభువుది, ఇదంతా ప్రభుదే అనే మనస్తత్వం కలిగి ప్రారంభ శతాబ్దంలో చాలామంది భక్తులు బ్రతికినట్టుగా మనకు చరిత్ర కనబడుతుంది. అది భక్తుల జీవితాలు మనకు చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు అలా బతికారు, వాళ్ళు అలా జీవించారు, వాళ్ళు అలాంటి భక్తి జీవితాన్ని చివరి వరకు కాపాడుకున్నారు. అందుకే మంచి పోరాటము పోరాడి తిని, ఆ పోరాటం పూర్తయ్యేంత వరకు ఈ దేహం ఎవరిదని చెప్పాడు పౌలు భక్తుడు? దేవుడిది. నేను ఆయన కోసం వాడడానికే ఇది సెపరేట్ చేశాను. అప్పుడప్పుడు చూడండి, కొన్ని పాత్రలు ప్రత్యేకపరుస్తాం, కొన్ని వస్తువులు ప్రత్యేకపరుస్తాం. ఇది దేవుని సన్నిధిలో వాడబడే వస్తువు. యూదులు కూడా అలాగే ప్రత్యేకపరిచేవారు. దాన్నే మీరు దానియేలు గ్రంథంలో చూస్తే మెనే టెక్కలు ఉపారిసిందనే మాట వెనక ఆంతర్యం ఏంటంటే, దేవాలయంలోని పాత్రలు తీసుకొస్తాడట బెల్షస్సరు. తీసుకొచ్చి ఏం చేశాడు? నెబుకద్నెజరు కుమారుడు అనుకుంటాను. తీసుకొచ్చి ఏం చేశాడు? చదవండి ఒకసారి దానియేలు గ్రంథం. ఆ పాత్రలు తీసుకొచ్చి వాటిలో పోసాడట. ద్రాక్షారసం పోసి తాగడానికి రెడీ అయ్యారనమాట వీళ్ళు. అప్పుడు మెనే టెకెల్ ఉపారిసిన్ అనే మాట రాయబడింది. రాజుకు బెల్షస్సరు 5వ అధ్యాయం దానియేలు గ్రంథం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులు తన రాణులు తన ఉపపత్తులు వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అంటే జనాలు ఎక్కువ ఉన్నారు, పాత్రలు తక్కువ ఉన్నాయి, ఏం చేయమంటావు అంటే ఎవడు ఇచ్చుంటాడు పనికిమాలిన సలహా? రాజుగారు, మీ డాడీ యెరూషలేములో నుంచి కొల్లగొట్టుకొచ్చినటువంటి వెండి బంగారు పాత్రలు ఎక్కడివిరా నాయన? అవి దేవాలయంలో ఉపకరించేవి ఉపకరణాలు, అవి దేవాలయ ఉపకరణాలు. మరి ఆ ఉపకరణాలు తీసుకొస్తే మనకి పనికిమాలిన పనికి ఉపయోగపడద్దు కదా. అంటే దేవాలయంలో వాడడానికి ప్రత్యేకపరిచినటువంటి, దేవుని పనికి ప్రత్యేకపరిచినటువంటి పాత్రలు. ఏ పాత్రలు అవి? ఇవి దేవుని పనికి మాత్రమే వాడబడాలని ప్రత్యేకపరిచినటువంటి పాత్రలు. ఈ పాత్రలు తీసుకొచ్చి దేనికి వాడుతున్నారు వీళ్ళు? మందు తాగడానికి, ఎంజాయ్ చేయడానికి. అందరూ కలిసి పత్నులు ఉపపత్నులు, పతులు ఉపపత్తులు ఏమైనా ఉంటే వీళ్ళందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారట మందు వేసుకుంటూను. ఇలాంటి దుస్థితిలో ఆ పాత్రలు వాడడం అనేది దేవునికి నచ్చలా. వెంటనే శిక్ష వచ్చింది. అరే నాయన, ఇది దేవుని పనికి ఉపయోగించే పాత్ర, ఇది దేవుని పనికి ఉపయోగించే సాధనం. ఈ సాధనాన్ని నీ స్వప్రయోజనాల కొరకు, నీ సొంత ప్రయోజనాల కొరకు ఇంత దరిద్రంగా వాడతావా అని మెనే టెకెల్ ఉపారిసిన్ అంటే నీ లెక్క చూసి ముగించేశాడు దేవుడు అని అతని మీదకి తీర్పు వచ్చింది. అంటే ఇది బాగా ఎరిగిన వారు, అంటే దేవుని పనికి ప్రత్యేకించటం అంటే ఎంత గొప్ప విషయం. ఆ పాత్ర దేవుని పనిలో వాడబడేది, ఆ వస్తువు దేవుని పనిలో వాడబడేది, ఇది ఎంత గొప్ప విషయం అని అర్థం చేసుకున్న వాళ్ళు చివరికి ఏ స్థాయికి వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎదిగిపోయాయంటే, వస్తువులు కాదు దేవుని పనికి ప్రతిష్ఠించటం, మరి దేన్ని ప్రతిష్ఠిద్దాం? మనల్ని మనమే ప్రతిష్ఠించుకుందాం అనుకున్నారట. ఇప్పటికే క్రైస్తవ సమాజంలో కొన్ని సిద్ధాంతాలు కనబడుతుంటాయి. నేను సన్నిధికి ఫ్యాన్ ఇస్తానండి అంటారు. మన దగ్గర లేరు కానీ ఇలాంటి బ్యాచ్ బయట అక్కడక్కడ మనం చూస్తుంటాం. నేను దేవుని సన్నిధికి ఏమి ఇస్తానండి? ఫ్యాన్ ఇస్తానండి. పట్టుకొచ్చేటప్పుడే వాళ్ళు మొత్తం పేర్లు రాసి పట్టుకొస్తారు, పెయింట్తో పేర్లు రాసి పట్టుకొచ్చి తగిలించిపోతారు. అంటే వాళ్ళ ఆశ ఏంటంటే, తిరుగుతున్నంతసేపు ఎవరు కనబడాలి? వాళ్ళు కనబడాలి. మనందరం చూసి ఏమనుకోవాలి? పలానా ఆయన ఇచ్చారండో ఇది ఫ్యాన్ దేవునికి అని అనుకోవాలి కదా. అసలు అంటే ఫ్యాన్లు ఇవ్వడం, గడియారాలు ఇవ్వడం, లేకపోతే పాత్రలు కొనివ్వడం, సౌండ్ సిస్టమ్ కొనివ్వడం, లేదా మైకులు కొనివ్వడం, లేదా ఇంకోటి ఏదో కొనివ్వడం, ఇది కాదట. వాళ్ళ స్థాయి ఎక్కడికి పోయిందట? నన్ను నేనే సజీవయాగంగా ప్రభువుకి సమర్పించుకోవటం. అదే రోమ 12:1. పౌలు భక్తుడు తాను పాటిస్తూ సంఘానికి, తనను ఫాలో అవుతున్న వారికి నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు?
సజీవయాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడని. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు వేడుకుంటున్నాను నేను, ఇలాంటి సేవ చేయండి, బాగుంటుంది, ఇలాంటి సేవ మీకు యుక్తమైంది. సేవ చేస్తే ఎలా చేయండి, శరీరాలు ఇచ్చేస్తే సేవ చేయండి. అంతే తప్ప శరీరాలనేమో సాతానికి ఇచ్చి డబ్బులు దేవుడికి ఇవ్వడం, శరీరాలు సాతానికి ఇచ్చి వస్తువులు దేవుడికి ఇవ్వడం, శరీరాలు సాతానికి ఇచ్చి లేకపోతే ముఖస్థుతి మాటలు మాత్రం దేవుడికి ఇవ్వడం. వారి పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ వద్దు. ఇస్తే మీ శరీరాలే ఇచ్చేయండి దేవునికి, మీ శరీరాలు సజీవయాగంగా దేవునికి సమర్పించండి. అది బాగా నేర్చేసుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు అంత గొప్పోళ్ళు అయిపోయారు. మనకి సూత్రాలు తెలుసు, ఆత్రం తప్ప ఏం రాదు, పాటించడం రాదు. సూత్రం నేర్చుకునే ఆత్రం ఉంది, కానీ ఆ సూత్రాన్ని ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు సూత్రం తెలుసుకున్నవాడు గొప్పవాడా, సూత్రాన్ని ఉపయోగించుకున్నవాడు గొప్పవాడా? కదా, అదనమాట. ఇప్పుడు రేపు పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సూత్రాల మీదే ఉంటాయి లెక్కలన్నీ, ఈక్వేషన్స్ అంటారు వాటిని. ఈ సూత్రాలను అనుసరించి లెక్కలు పూర్తి చేస్తాం. ప్రతి లెక్కకి ఒక సూత్రం ఉంటుంది, ఒక ఈక్వేషన్ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే సూత్రాన్ని నేర్చుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని పాటించడం కూడా అంతే ముఖ్యం, దాన్ని బ్రతుకులకు తెచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడైతే మనం ఆ సూత్రాలని బ్రతుకులు అప్లై చేసుకుంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ దేవునికి దగ్గర అయిపోద్ది, ప్రభువుకి దగ్గర అయిపోతాం, ప్రభువుకు అనుకూలంగా మారిపోతాం. గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు అనుకూలమైన పాత్రలుగా మారిపోతాం. రైట్. ఇక్కడ సజీవయాగంగా ఇవ్వడం అనే విషయాన్ని జీర్ణించుకున్న వాళ్ళు ఆ కాలపు భక్తి జీవితంలో చాలామంది ఉన్నారు. భక్తుల్లో చాలామంది, అందుకే వాళ్ళు ఏమని పిలువబడ్డారు? భక్తులు అని పిలువబడ్డారు. భక్తులు. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదున్నా సరే ప్రభు కంటే వాళ్ళకి ఎక్కువేమీ కాదు. మొదటి స్థానం ఏందట? ప్రభుదే. వాళ్ళకి ఏమున్నా మొదటి స్థానం ప్రభుదే. చివరికి ప్రాణం సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. అంతగా ప్రభువుకు వాల్యూ ఇచ్చారు వాళ్ళు, అందుకే భక్తులని పిలువబడ్డారు. రైట్. ఇప్పుడు ఈయన ఎవరో ధర్మశాస్త్ర కాలంలో కూడా చాలామంది ఉన్నారు కదా, ప్రవక్తి అయిన అన్నా కానివ్వండి, అలాగే యేసుప్రభు వారిని చేతులతో ఎత్తుకుని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు చనిపోవు అని పరిశుద్ధాత్మ వలన ఆ ప్రభువును చూసేంత వరకు, ఆ రక్షణను కన్నులారా చూసేంత వరకు నీకు మరణం పొందవు, మరణం నీ దగ్గరికి రాదని దేవుని చేత పరిశుద్ధాత్మ చేత పిలుపు పొందుకున్న సుమయోను కానివ్వండి, ఇలా వీళ్ళందరూ కూడా భక్తులు. పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు, భక్తులు, వాళ్ళ భక్తి జీవితాలు యేసుప్రభు వచ్చేంత వరకు వాళ్ళు తమ యథార్థతను చాటుకుంటూ కాపాడుకుంటూ ఉన్నారు. ఆ భక్తులు అలాంటి భక్తుడే ఇతను అయ్యి ఉండాలి, లేకపోతే ఇప్పుడు అడగగానే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది ఇచ్చేస్తాడా? ఇప్పుడు గాడిద అంటే చెయ్యరగొట్టినట్టే ఇచ్చేస్తే, అవునా కదా? మరి తన గాడిదని ఇచ్చేస్తే ఏమి విరగొట్టినట్టు? అతనికి చెయ్యి విరగొట్టినట్టే, కాలు విరగొట్టినట్టే. ఎందుకంటే అతను మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవాలి. ఇప్పుడు నా కారు ఎవడైనా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, నాకు చెయ్యి విరగొట్టినట్టే కదా, కాలు విరగొట్టినట్టే కదా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ మీటింగ్కైనా వెళ్ళాలన్నా నాకు వాహనం లేకపోతే వెళ్ళటానికి అవ్వదు కదా. సో చాలా ఇంపార్టెంట్. ప్రభువుకి ఇచ్చేయి అంటే ఎంత అవసరమై ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత నమ్మకత్వం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, అంటే ఎంత విశ్వాసం ఉండాలి. నేను ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అబ్రహాములాగా అలాంటి విశ్వాసం ఉండాలి. అబ్రహాము కొడుకుని ఇచ్చేసినా నాకు అవసరమైతే ఇంకో 10 మంది కొడుకులను ఇవ్వగలిగే సమర్థుడు నా దేవుడు, కాబట్టి నా కొడుకుని ఇవ్వటానికి నేను వెనకాడట్లేదు, కొడుకుని ఇచ్చేయటంలో నాకు భయం లేదు, ఇబ్బంది కూడా లేదు అని బలివ్వడానికి కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయాడు అబ్రహాము. విశ్వాసం అది. ఎందుకు? మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తి గలవాడు. అది బలంగా నమ్మినటువంటి విశ్వాసి కనుక బిడ్డనివ్వటానికి ఏమాత్రం వెనకాడలేదు. బిడ్డనివ్వటానికే వెనకాడలేనప్పుడు గాడిదనివ్వటం పెద్ద విషయమా? దేవునికి బిడ్డని అడిగితే ఇవ్వటానికే వెనకాడలేని భక్తులు ఉన్నప్పుడు గాడిదని అడిగితే ఇవ్వడం పెద్ద విషయమా? కాదు. సో అందుకే వాళ్ళ ప్రతి పరిస్థితిలో ప్రభువును గణపరుస్తూనే వచ్చారు.
అది లేమిలో అయినా, కలిమిలో అయినా, దుఃఖములో అయినా, సంతోషంలో అయినా, భాగ్యంలో అయినా, భాగ్యం లేకపోయినా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువును గణపరుస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రభువుకు మొట్టమొదటి స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళ భక్తి జీవితాన్ని ముందుకు నడిపించుకున్నటువంటి విశ్వాసుల చరిత్ర మనకు గ్రంథంలో కనబడుతుంది. అలాంటి ఒక బలమైన విశ్వాసి ఇక్కడ మనకి సాక్షాత్కరిస్తాడు. చూడగానే మనం ఇవి నేర్చుకోవాలి. ఓహో, ప్రభువుకు తనకు కావలసి ఉన్నది అనగానే గాడిదనివ్వటానికి వెనకాడని భక్తుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అతని పేరు వ్రాయబడలేదు. అతని పేరు వ్రాయబడలేదు కానీ ఏం కనబడుతుంది మనకి ఇక్కడ? అతని క్రియ కనబడుతుంది. అవునా? అతని పేరు వ్రాయబడలేదు. ఇలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకి తారసపడతారు. పేర్లు ఉండవు కానీ వాళ్ళ క్రియలు ఉంటాయి. పేర్లు ఉండవు, వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది. పేర్లు ఉండవు, వాళ్ళ జీవితం సాక్షాత్కరిస్తుంది, మనకు మాదిరి చూపిస్తుంటుంది. ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, ప్రభు కోసం అనగానే జీవితాన్ని ఇవ్వటానికి కూడా మనం వెనకాడకూడదు. ఆ కాలంలోనే తన వస్తువు ఇవ్వటానికి వెనకాడలేదంటే ప్రభువు కోసం, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది, ఇది ప్రభు పనికి నా వస్తువు ఉపయోగపడద్దంటే నాకు ఇంక అంతకంటే కావాల్సిందే ఉంది అనుకున్నాడు అనమాట. ప్రభు పనికి నా వస్తువు ఉపయోగపడద్దంటే, ప్రభు పనికి నేను సహకారిగా మారుతున్నానంటే, ప్రభు పనికి నేను చేదోడుగా నిలబడుతున్నానంటే, నేను తోడ్పాటును అందించేవాడుగా మారుతున్నానంటే, అది నాకు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత అనుకున్నాడు. నాకు ప్రభు అనుగ్రహించిన ధన్యత కాబట్టి నేను వెనక తిరగను, నేను వెనుకాడను. ప్రభు కోసం అంటే నేను ఎప్పుడు ముందుకు వస్తాను. ఐఎమ్ ఆల్వేజ్ రెడీ టు గివ్ మై లార్డ్. ఎందుకు? ఆయన నన్ను కొన్నవాడు, నా కోసం వచ్చినవాడు, నన్ను ఎన్నుకున్నవాడు, నన్ను నిలబెట్టేవాడు, నాకు నిత్య జీవితానికి త్రోవ చూపించేవాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు వెళ్ళలేడు. ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం. మరణం ఎప్పుడు నన్ను వరించినా, మరణం ఎప్పుడు నా గడప తొక్కినా, మరణం ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయినా, నా ప్రభువుకి నేను కావాలి గనుక నన్ను వెంటనే నిత్య జీవానికి ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. గనుక మరణము వరకు నమ్మకముగా ఉండుట తప్పని పరిస్థితి. కాబట్టి నేను మరణము వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. సో అలాంటి భావజాలం భక్తుల నరనరాల్లో ఇమిడిపోయింది. అందుకే దేవుని పని అనగానే చెయ్యి వెనక్కి తీసేవారు కాదు, వాళ్ళు ముందుకే వెళ్ళేవారు. ఎందుకు? నా ద్వారా దేవుని పని జరగటం గొప్ప ధన్యత, గొప్ప అదృష్టం అని భావించినటువంటి తరాలు అవన్నీ కూడా. నా ద్వారా ఆయన పనికి నేను ఒక సాధనంగా మారుతున్నానంటే అది నాకు అదృష్టం, అది నాకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత. సో దానికి నేను ఉపయోగపడగలుగుతున్నానంటే, ఇందులో నేను కూడా ఒక సహకారిగా మారుతున్నానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? ఒక నెహెమ్యా కానివ్వండి, ఒక ఎజ్రా కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక సొలొమోను కానివ్వండి, వీళ్ళందరి భక్తి జీవితాలు అదే కనబడుద్ది. ప్రభువు కొరకు ఏదోటి చేసిపోదాం, ప్రభువు కోసం ఏదో పని లోకంలో మనం చేసిపోదాం. ఎందుకంటే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఉండడానికి రాలేదు. ఇదంతా మాయలోకం, మిథ్య. ఈ ఫిజికల్ థింగ్స్ మీద, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టి ఇదేదో శాశ్వతం అనుకోవడానికి లేదు. ఇది అద్దిల్లు. చాలామంది వస్తుంటారు, పోతుంటారు. ఏదో టూరిస్ట్ ప్లేస్ లాంటిది అనమాట. టూరిస్ట్ ప్లేస్కి చూడండి, చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అలాగే ఈ భూమి కూడా దేవుని దృష్టిలో టూరిస్ట్ ప్లేసే. టూరిస్టులు వస్తుంటారు, తిరిగినంతకాలం ఇక్కడ తిరుగుతారు, మళ్ళీ ఇక్కడ టూర్ అయిపోగానే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. అంతే, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇది భక్తులకు తెలుసు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, నేను ప్రభువుకు ఉపయోగపడుతున్నానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. నేను ప్రభువుకు ఉపయోగపడతా, ఆయన పని నేను చేస్తా, ఆయన ఏది కోరుకుంటే, ఏది ఎలా నన్ను ప్రేరేపిస్తే అలా నడుస్తా, ఆయన మార్గాల్లోనే ఉంటా, ఆయన కోసం జీవిస్తా, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తా. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఇలాంటి పవర్ఫుల్ కమిట్మెంట్స్ తీసుకున్నారు భక్తులు. అందుకే వాళ్ళను దేవుడు అతిగా హెచ్చించాడు, దీవించాడు. గ్రంథ చరిత్రలో సజీవంగా వాళ్ళ పేర్లు వ్రాయించేశాడు. వాళ్ళ గురించి ఎప్పటికీ మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, వాళ్ళని తలుచుకుంటున్నాం, వాళ్ళ బాటలో నడుస్తున్నాం. మన యథార్థతను, పవిత్రతను కాపాడుకుంటున్నాం. మేము కూడా ప్రభువు వారము అని గర్వంగా కాళ్ళు ఎగరేసి చెప్పుకుంటున్నాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం. మన పిల్లలకు కూడా ఆ విశ్వాసాన్ని నేర్పిస్తున్నాం. ఆ విశ్వాసంలో బ్రతకమని నేర్పిస్తున్నాం మన పిల్లలందరికీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మీరందరూ ఆలోచన చేయండి. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మనం మట్టలు బట్టు తిరగడం వల్ల ఉపయోగం ఉందా? ప్రభు పని ఘనంగా జరిగించి ఆత్మలు సంపాదించడం వల్ల ఉపయోగం ఉందా? కదా. మట్ట పట్టుకుని తిరిగితే మనిషి మారతాడా? మారడు. కానీ సందర్భం ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, తప్పలేదు. సో ఇక్కడ మనం ఒక భక్తుడిని, అజ్ఞాత భక్తుడిని కనుగొన్నాం.
ఈ భక్తుడి పేరు లేదు, ఊరు లేదు, చరిత్ర లేదు, ఏమీ లేదు. కానీ మనకేమర్థమైంది? ఓహో, దేవుని కొరకు ఒక కమిట్మెంట్ కలిగినటువంటి క్యారెక్టర్ ఉంది ఇక్కడ. ఇతగాడు తన భారవాహక పశువుని ఇచ్చేశాడు. ఎందుకంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచనం ఉంది. చూడండి ఒకసారి ఆ మాట. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి అందరూ చూడాలి. తీశారు అందరూ? వెయిట్ చేయండి. అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కాదు, ఇక్కడ గూడ్స్ బళ్ళు కూడా ఉన్నాయి. కొంచెం లేట్ అవుతాయి. అయిపోయిందా? చదవచ్చా? రెడీనా? తీశారు అందరూ? రైట్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ఇంకా మీకు దొరకకపోతే 781 పాత నిబంధనలో 781. రైట్, చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. చూసారా? జకర్యా ఏనాడో చెప్పిన ప్రవచనం నెరవేరాలి. ప్రవచనాల సారమంతా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాలి. సో ఎప్పుడు ఏనాటి జకర్యా అండి చెప్పింది ఇది? అంటే జకర్యా చెప్పేశాడు అంటే దానికి ఒక కుటుంబం నిర్ణయింపబడాలి. మరి ఆ కుటుంబం గాడిద పిల్లను తన ఇంటి ముందు కట్టుకొని ఉండాలి. ప్రభు వెళ్ళి అడగాలి. ప్రభు వెళ్ళరు, శిష్యులు వెళ్ళి అడగాలి. వాళ్ళు అడుగుతారు, తీసుకెళ్ళిపోతున్నావేంటి? ప్రభువుకి కావాలి, ఇచ్చేయాలి. ఒకవేళ ఆ మనిషి కానీ ఆపేసాడు అనుకోండి, ప్రవచనం ఏమయ్యేది? నెరవేరదు కదా. అంటే దేవుని మాట నిరర్ధకం అయిపోద్దా? అవుతుందా? నిరర్ధకం అవ్వదు. దేవుని మాట నిరర్ధకం కావడం జరగని పని. ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు ఆయన. నేను కాదు అను పక్కబోయావనుకో, నువ్వు కాకపోతే ఇంకో పుల్లయ్య, ఆ పుల్లయ్య కాకపోతే ఇంకొక ఎల్లయ్య రావాలి. అంతే, జరగాలి. దేవుని పని ఆగకూడదు. ఇప్పుడు మనం చచ్చిపోతామండి, చచ్చిపోతే పని ఆగిపోద్దా? పౌలు గారు చచ్చిపోతే పని ఆగిపోయిందా? తిమోతి గారు చచ్చిపోతే పని ఆగిపోయిందా? నేను చచ్చిపోతే పని ఆగిపోద్దా? ఆగదు. ఆయన నిర్ణయం జరగాలది. అది అలా జరగాలి, కంటిన్యూ అవ్వాలి. అది చక్రం తిరగాలి. ఈ తరాల వెంబడి తరాలు గతించిపోవాలి. చక్రం తిరగాలి, పని జరగాలి, పని సంపూర్తి అవ్వాలి, ప్రవచనాలు నెరవేరాలి. ఇక్కడ దైవ నిర్ణయం ఎంత గట్టిగా ఉంటుందంటే ఎవరు అంగీకరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు శిష్యులు కూడా. ఆ అంగీకారం లేని వాళ్ళ దగ్గరికి శిష్యులు కూడా వెళ్ళరు. అది ఆ సమయానికి అన్నీ అలా సమస్తము సమకూడి జరుగుచున్నవి అని వ్రాయబడినట్టు అలా సమస్తము సమకూడి జరిగిపోతాయి, అంతే. అర్థమైందా? సో ఇక్కడ జకర్యా గారు ప్రవచించారు కొన్ని వందల సంవత్సరాల క్రిందట. అప్పటికి ఇంకా ప్రభు ఉనికి లేదు, అంటే భూమి మీద ప్రభు ఇంకా వస్తాడన్న ఆలోచన కూడా చాలామందికి ఇంకా సరిగా తెలీదు. అంతకు మునిపే, ప్రభు రాకమునిపే, ఇంకా గట్టిగా మాడితే మరియమ్మ పుట్టలేదు, యోసేపు పుట్టలేదు, ఎవరు పుట్టలేదు అప్పటికే. వాళ్ళందరూ పుట్టక మునిపే జకర్యా అనే భక్తుడు ప్రవక్త ప్రవచించాడట. ఇదిగో నీ రాజు గాడిద పిల్లనెక్కి నీతిపరుడు, దీనుడు, ఎక్కి రక్షణ గలవాడునై నీ వద్దకు వస్తున్నాడు. యెరూషలేమా నీ దగ్గరకు వస్తున్నాడు. సియోను నీ దగ్గరకు వస్తున్నాడు. సియోను నివాసులారా సంతోషించండి, వస్తున్నాడు ఆయన. ఉల్లాసంగా ఉండండి, వస్తున్నాడు ఆయన. అబ్బా, ఆ మాట వింటుంటేనే చాలా ఆనందంగా, ధైర్యంగా ఉంది. రాజు వస్తున్నాడట, మన మధ్యకు వస్తున్నాడట. ఎస్, వచ్చాడు. ఇప్పుడు గాడిద పిల్ల అవసరత ఏర్పడింది. ఇప్పుడు వెళ్ళమని చెప్పారు ప్రభు. ఆ ప్రవచన నెరవేర్పు అక్కడ కనబడుతుంది. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇప్పుడు వెళ్ళారు, విప్పేసి తోలుకొచ్చేస్తున్నప్పుడు అడిగితే వెంటనే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది, ఇంకెవరో ఆపటానికి లేదు. తోలు పెట్టేశాడట. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపాను. వెంటనే అతడు వాటిని ఏం చేస్తాడట? తోలు పెడతాడంటే దగ్గరుండి తోలుకొస్తాడనమాట, వెనకుండా తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ఆ తోలు పెట్టి పంపించేశారట. పంపించేసి వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఆల్రెడీ మనం చూసేసాం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా. ఇక్కడ మళ్ళీ దాన్ని కోట్ చేస్తున్నాడు.
ఏదైతే జకరియా గ్రంథంలో మనం చదివామో ఆ విషయాన్ని ఇంకా ఎలాబొరేటెడ్గా ఇక్కడ రాస్తున్నాడు. చదవండి, ఏం రాశాడు? 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పండి. సియోను కుమార్ అంటే ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు, వాళ్ళతో చెప్పండి. ఎందుకు చెప్పాలి? ప్రవక్త చెప్పింది జరుగుతుంది. అసలు గాడిద పిల్ల ఎందుకు ఎక్కాలి? యూదుల్లో సంప్రదాయం ఉంది, గాడిద మీద రాజుల్ని, అభిషేకించబడిన రాజుల్ని ఊరేగిస్తారు. సౌలు అలాగే ఊరేగాడు. రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కూడా అలాగే ఊరేగించారు. బట్టలు పరిచి గాడిద పిల్ల మీద తీసుకొస్తారు. ఆ రాజుని తీసుకురావడం, అలా అభిషేకించడం వాళ్ళ ఆనవాయితీ. ఇలా మరో చాలామంది రాజులను ఊరేగించారు. అది మీకు రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో, న్యాయాధిపతుల్లో మీకు ఇలాంటివి కనబడతాయి చాలా చోట్ల. వాళ్ళకున్న ఆచారం ఇది, గాడిద మీద ఊరేగించడం వాళ్ళ ఆచారం. చూడండి, మీరు నార్త్ సైడ్ వెళ్ళిపోయారు అనుకోండి, పెళ్లి కొడుకుని గుర్రం మీద తీసుకొస్తారు. అర్థమైందా? పెళ్లి కొడుకుని ఎలా తీసుకొస్తారు? గుర్రం ఎక్కించి ఇక్కడ పువ్వులు కడతారు. పువ్వులు కిందకి ఏలాడుతుంటాయి, మొహం కనబడదు. ఆడికి వచ్చాక పైకి ఎత్తాడు, దగ్గరికి వచ్చాక. మన పెళ్లి కూతుర్లకి వేస్తారు ముసుగు ఇక్కడ, అంతే కదా. అక్కడ పెళ్లి కొడుకులకి వేసేస్తారు, ముఖానికి పూలు కట్టేసి ఇలా దండలు ఎలాడి తీసేస్తారు, మనకు కట్టిన గుడ్డలాగా. లేదా గుమ్మాల దగ్గర మనం దండలు ఎలాడి తీసినట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దండలు ఎలాడుతుంటాయి. వాళ్ళు గుర్రం ఎక్కి ఊరేగితే వస్తారు. సో కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆనవాయితీ, ఒక్కొక్క సంప్రదాయం ఉంది. ఇప్పుడు నువ్వు గాడిద మీద ఊరేగితే పెళ్లి కొడుకుని మీ పెళ్ళి అయినప్పుడు గాడిద మీద తీసుకెళ్తే ఏమైనా బాగుంటుందా మిమ్మల్ని? మనకేమో అవమానం, అవునా కదా? అక్కడ సన్మానం. గాడిద మీద కూడా ఊరేగిస్తే దేంటట? అవమానం. అందుకే చాలాసార్లు చూడండి, ఒరే నిన్ను గుండు కొట్టించేసి గాడిద మీద ఊరేగించేస్తాను రోయ్ అంటుంటారు కదా. అంటే ఎవరికైనా హెచ్చరికలు జారీ చేసేటప్పుడు అంటుంటారు, గుండు కొట్టించి, అరగుండు, మళ్ళీ పుల్లుగుండు కాదు, అరగుండు కొట్టించేసి గాడిద మీద ఊరేగించేస్తాను రోయ్ నిన్ను అంటారు. అంటే అది అవమానం. అదే వాళ్ళ దగ్గర గాడిద మీద ఊరేగడం సన్మానం. ఇక్కడ నీకు పెళ్లి కొడుకుకి గుర్రం మీద తీసుకొచ్చినా కూడా చీప్గానే ఉంటుంది. ఇప్పుడు ఉంటుందా? బాగుంటుందా? ఏమైనా ఎక్కితే మన వాళ్ళు ఎవరినైనా గుర్రం మీద అంత తీసుకోరు. బొత్తిగా గుర్రాల మీద రావడం అంటారు. పోనీ ఏ దూడ మీదో ఎద్దు మీదో వస్తే బాగుంటుందా? గేదె మీదో బాగోదు. అంటే వాళ్ళకది ఆ రోజుల్లో మరి ఇంకా ఇప్పట్లాగా రథాలు పెద్ద రాజులు వాడితే వాడొచ్చు, సామాన్యులు ఒక ఆనవాయితీ, ఒక పద్ధతి. తర్వాత రథం ఎక్కి తిరిగిన రాజు ముందు మాత్రం దేని మీద రావాలి? గాడిద పిల్ల మీద రావాలి. సో అది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ పద్ధతి. మనకు ఆ పద్ధతులు లేవు. అమావాస్య ఉందా? అమావాస్య మన వాళ్ళందరికీ నచ్చదు. అంటే మన లొకాలిటీలో నచ్చదు అమావాస్య. అమావాస్య రోజు ఏమి కొనరు, అమావాస్య రోజు ఏమి ఇవ్వరు, అమావాస్య రోజు పెళ్ళి ఏంటంటారు, అమావాస్య రోజు ఇళ్లలో దిగడం ఏంటంటారు, అమావాస్య రోజు అది చేయడం ఏంటంటారు, ఇది చేయడం ఏంటంటారు. అమావాస్య అనగానే మన అందరికీ ఏదో కీడు. మనంటే మనకు కాదు, నాకు కాదు, మీకు ఎవరికైనా ఆ జబ్బు ఉంటే నాకు సంబంధం లేదు. సో లేకపోతే సంతోషం, ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా. నాకైతే అలాంటివే ఉండవు. అన్ని రోజులు మంచివే. సర్వోన్నతుడైన దేవుడు నాకు రోజు ఇచ్చాడంటే అది ఏ రోజైనా మంచిదని నేను భావిస్తా. కానీ ఇదే ప్యాటర్న్లో మీరు ఆలోచిస్తే పక్క రాష్ట్రం తమిళనాడు ఏం కొన్నా అమావాస్య రోజే కొంటారు, ఏం చేసినా అమావాస్య రోజు చేస్తారు. అమావాస్య కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకు? వాళ్ళకి మంచిది. జస్ట్ ఇలా దాటితే, నెల్లూరు దాటితే అది తడే అనుకుంటా. అది దాటితే ఎక్కడ పోతాం? చెన్నై పోతాం, అదే తమిళనాడు ఎంటర్ అయిపోతాం కదా. సో అక్కడి వరకు మనోళ్ళు ఉన్నారు, తెలుగోళ్ళు. అంటే జస్ట్ చిన్న బోర్డర్ దాటితే అమావాస్య మంచిదైపోయింది, బోర్డర్ దాటి వస్తే అమావాస్య ఏమైపోయింది? చెడ్డదైపోయింది. దేశం దాటితే గాడిద మీద ఊరేగడం ఏమైపోయింది? ఘనమైనదైంది. ఇక్కడికి వస్తే గాడిద మీద ఊరేగడం ఏమైంది? ఘనహీనమైనదైంది. కాబట్టి సంప్రదాయాలు, ఆచారాలు కాదు. ఇప్పుడు మట్ల పట్టుకు ఊరేగడం కూడా మన వాళ్ళకి పెద్ద ఇదిగా అనిపించదు. ఏం బాగుంది? బాగుందా? అబ్బే అంత ఇదిగేం అనిపించదు. మట్టలు పట్టుకు ఊరేగుతుంటే అది నా గౌరవం. అది
వీళ్ళేందయ్యా వీళ్ళు దొరికిన కర్రముక్కలు పొలముక్కలని తెచ్చుకుని ఆ చెట్టు కొమ్మలు ఈ చెట్టు కొమ్మలు కూరే అనుకుంటారు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు, ఈ చరిత్ర అంతా వాళ్ళకి తెలియదు. బైబిల్లో ఏదో జరిగిందట, అప్పుడు ఆ పిల్లలు ఆ కొమ్మలు ఈ కొమ్మలు తీసుకొచ్చి వేసారట, బట్టలు వేసారట, అందుకని ప్రభువును ఊరేగించారట, వీళ్ళు దానికి సింబాలిక్గా చేస్తున్నారట అని ఒక అన్యుడు తెలుసుకోలేడు కదా, అతనికి తెలియదు కదా, బైబిల్ చరిత్ర తెలీదు. అతనేమనుకుంటాడంటే ఓహో మనకే రకరకాల ఆచారాలు ఉన్నట్టు వీళ్ళకి కూడా ఏవో రకరకాల ఆచారాలు ఉన్నాయన్నమాట, వీళ్ళకి కూడా ఏవో రకరకాల పండుగలు ఉన్నాయన్నమాట, వీళ్ళు వాటిని ఫాలో అవుతారు అనుకుంటారు వాళ్ళు కూడా. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు చదవండి కిందకి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నారు. జనసమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. ఎవరు వస్తున్నారని పరిచారు? అది ప్రభు వస్తున్నారని పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి బట్టలు లేని వాళ్ళు కొమ్మలు పరిచారు, బట్టలు ఉన్నోళ్ళు ఏం పరిచారు? బట్టలు పరిచారు. అది విషయం. బాగా అర్థమైందా మీకు? బట్టలు లేని వాళ్ళేమో కొమ్మలు పరిచారు, బట్టలు ఉన్నవాళ్ళు బట్టలు పరిచారు. ఇది ఎవరి ఆనవాయితీ? యూదుల ఆనవాయితీ. ఎవరికి ప్రత్యేకంగా? మళ్ళీ రాజుకు మాత్రమే, సేవకుల్ని బట్టల మీద నడిపించడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దలను నడిపించమని కాదు బట్టల మీద, కేవలం రాజుకు మాత్రమే. రైట్ రైట్. తర్వాత జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుండిన వారు దావీదు కుమారునికి జయము, రాజుకు జయము. కింద హోసన్నా అని ఉంది చూడండి పుట్టినోట్లో. హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే అర్థం ఏంటి? దావీదు కుమారునికి జయము అని అర్థం. హోసన్నా అనేది తెలుగు పదం కాదు, అది ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడిన గ్రంథం కనుక నూతన నిబంధన మ్యాక్సిమం గ్రీక్ నుండే ట్రాన్స్లేషన్ చేశారు కనుక హోసన్నా అనే పదం మన తెలుగు పదం కాదు. అర్థమైందా? ఇప్పుడు మన జాన్ వెస్లీ అన్న వాళ్ళ మినిస్ట్రీ పేరు హోసన్నా మినిస్ట్రీస్, ఇది తెలుసు. సో హోసన్నా అంటే తెలుగు పదం కాదు అది, కానీ దాని అర్థం ఏంటి? హోసన్నా మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము అని అర్థం అనమాట. దావీదు కుమారునికి జయము, దాని భావం అది. అంటే ఇప్పుడు వీళ్ళు హోసన్నా హోసన్నా అని పిలుస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని పిలుస్తున్నారు అక్కడ అందరూ కూడా. రైట్. తర్వాత ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సర్వోన్నతమైన స్థలములలో జయము అంటే అది కూడా హోసన్నా అని రాశాడు పుట్టినట్లో, దాని అర్థం కూడా అదే. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారట. మనం వెళ్తే పట్టణం అంతా ఏమనుకుంటారు? వీరు ఎవరో అని కలవరపడతారా? చిరాకు పడతారు. ఎందుకు చెప్పండి? సో ఈయన ఎవరో అని యేసు ప్రభువుని గురించి ఏమయ్యారట? ఒక కలవరం మొదలైందట. ఇదేంటిది? ఇది ఎప్పుడూ లేనిది. రాజును ఊరేగించే సంప్రదాయంలో ఈయన ఊరేగిస్తున్నారంటే ఈయన ఏమన్నా రాజా? యూదులకి అదే నచ్చలేదు. నీవన్నట్టు నేను రాజునే, నీవు రాజువా అని అడిగాడట పిలాతు. ప్రభు ఏమన్నారట? ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నారట. అది నచ్చలేదట. వీళ్ళందరూ పొగుడుతున్నారు, రాజుకు జయము, రాజుకు జయము, రాజుకు జయము, రాజు వస్తున్నాడు, దావీదు కుమారునికి జయము, హోసన్నా 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 అని స్తుతి గానాలు చేస్తున్నారు వాళ్ళు, స్తోత్రం చేయుచుండిరి. పిల్లలు కూడా ఉన్నారట అక్కడ. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి, ఇది విషయం. అర్థమైందా? ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువు తనను తాను రాజుగా దేవుని కుమారునిగా, దావీదు కుమారునిగా వ్యక్తపరుచుకునేటువంటి మహోత్తరమైన ఘట్టం ఇక్కడ వ్రాయబడింది. సందర్భం ఇది. అయిపోయింది. ఆయన రాజు అని విశదీకరించబడింది. ఆ ప్యాటర్న్లో, ఏ ప్యాటర్న్?
దావీదు, సౌలు, యూదరాజులందరూ ఏ ప్యాటర్న్లో అయితే అభిషేకింపబడ్డారో సేమ్ ప్యాటర్న్లో యేసుక్రీస్తు ప్రభువు రావాలి. అందుకే జకరియా ప్రవచించాలి. జకరియా ప్రవచించింది యెరూషలేములో సీయోను కోట దగ్గర నెరవేరాలి. ఆయన కిద్రోను వాగు గుండా సీయోను వైపు ప్రవేశించాలి. ఆ వాగు దాటుకుంటూ గాడిద పిల్ల మీద యెరూషలేములోనికి రావాలి. జయ జయధ్వానాలు చేసుకుంటూ హోసన్నా హోసన్నా అని పిలుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఇన్వైట్ చేయాలి. దట్ ఈస్ ద ఇన్విటేషన్. ఒక గ్రాండ్ సెలబ్రేషన్ లాగా అనమాట. రాజు వచ్చారు అని ఒక గ్రాండ్ సెలబ్రేషన్. పెళ్లి కూతురు వచ్చింది అనగానే మన వాళ్ళందరూ చూడండి ఎలా చేస్తారు హడావిడి. కారు చుట్టూ బ్యాండ్ మేళాలు, ఓ జనాలు నడవటాలు, జువ్వలేయటాలు. ఈ మధ్యకాలంలో అయితే ఊర్లో ఉన్న కార్లన్నీ పోగేస్తున్నారు, ఊర్లో ఉన్న బైకులన్నీ పోగేస్తున్నారు. ఓ హార్లను కొట్టుకుంటూ కార్లు హార్లను వేసుకుంటూ ఓ తిరుగుతున్నారు, అలాగ తిరుగుతున్నారు. ఊరంతా తిప్పి 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 ఓ 100 కార్లు వెళ్ళినాయి అంటే ఘనత, ఓ 50 బళ్ళు వెళ్ళాయంటే ఘనత, అది 200 బళ్ళు వెళ్ళాయంటే ఘనత. అలా తిప్పుతున్నారు. రోజు రోజుకి మారిపోతుంది. మరి కొన్నాళ్ళకి ఏమైనా విమానంలో తీసుకొస్తారేమో పెళ్లి కూతురుని, అది హెలికాప్టర్లో కానీ దింపుతారు, లేకపోతే పారాసూట్ వేసి కిందకు తోసేస్తారు. మరి ఏం చేస్తారు? ఒక్కొక్కడికి పిచ్చి, ఎవడు పిచ్చాడు ఆనందం అన్నట్టు చక్కగా తిప్పుతున్నారు. సో అక్కడ ఆ విధంగా ఒక గ్రాండ్ ఎంట్రీ అనమాట. యేసుప్రభు వారి గ్రాండ్ ఎంట్రీ ఆ రోజుల్లో. యేసుప్రభు వారు వచ్చేసారు, రాజు వచ్చేసారు, హ్యాపీ. అక్కడితో ఆ కథ కల్లాస్ క్లియర్. రాజు వచ్చేసారు. ఇంతకీ రాజు ఎందుకు వచ్చారు? అది ఇంపార్టెంట్ ఇక్కడ. రాజు యెరూషలేముకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు పిలాతు. నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి నీ రాజ్యం ఏమిటి? నా రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము. నేను స్పిరిచువల్గా మనుషుల్ని కడతాను, వాళ్ళ ఆత్మీయ జీవితాలు నిలబెడతాను. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు వాళ్ళ వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. లోపల ఉన్న వ్యవస్థని, బయట వ్యవస్థను చక్కబెట్టాలంటే ముందు లోపల వ్యవస్థ ఏమవ్వాలి? చక్కబడాలి. సో లోపల ఉన్న వ్యవస్థను చక్కబెట్టడానికి వచ్చినటువంటి రాజును నేను. వారి పాపము నుండి వారిని విడిపించబోతున్నాను, వారిని సమృద్ధికరమైన జీవంలోనికి నడిపించబోతున్నాను, జీవాధిపతిని నేను. అది క్లియర్. సో ఇక్కడి నుంచి భక్తులందరూ నేర్చుకున్నారు ఏంటంటే, ప్రభువు లోకంలోనికి రావటానికి చాలామంది ఉపయోగపడ్డారు. ప్రభు తన పని పూర్తి చేసుకుని వెళ్ళటానికి చాలామంది ఉపయోగపడ్డారు. అందులో నేను కూడా ఉంటే బాగుంటుంది. చివరికి ఒక గాడిద కూడా ఉపయోగపడింది. ఇచ్చినోడు గొప్పతనం ఇచ్చినోడిదే, ఉపయోగపడుతున్న గాడిద కూడా చూడండి. ఇప్పుడు గాడిదకంటూ ఒక సెల్ఫ్ నేచర్ ఉంటుంది. ఉంటుందా? అది పరిగెత్తిపోవాలంటే పోవచ్చు. ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలని మనం ఏ పశువుని కూడా ఏం చేయలేం, ఆజ్ఞాపించలేం. భయపడి కొన్ని నడుస్తాయి. యజమాని లేడు అంటే దానికి ఏముండదు, ఇంకా భయం ఉండదు, పరిగెత్తొచ్చు. అప్పుడప్పుడు చూడండి, మన పల్లెల్లో గేదెల వెంట పరిగెత్తే రైతుల్ని చూస్తుంటాం. పాపం వాళ్ళకు చుక్కలు కనబడతాయి, అది దొరకదు, ఈయన పరుగు ఆపడు, అలా పరిగెడతానే ఉంటాడు. అదేమో పరిగెడుతూ ఉంటుంది. ఇంకా చూడండి, విసిగెత్తిపోయి చితక కొడతాడు దాన్ని కదా. అందుకే మెడకి రాట కడతారు. ఎందుకు? కాళ్ళకు తగలడం వల్ల అది పరిగెత్తకుండా నియంత్రించడానికి మెడకి రాట కడతారు. సో ఇప్పుడు ఒక గాడిద తనంతట తానుగా ప్రభువుని ఎక్కించుకొని నడవాలి. అర్థమైందా? అందుకే నేను ఒక పాట రాశాను. పరమ తండ్రిని పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము, జీవితకాలపు పర్యంతము నీ సేవలో నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము, నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము, నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము, పరమా తండ్రి పరమా తండ్రి పరమా తండ్రి పరమా తండ్రి. ఆ పాటలో
చాలా 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 జీవాల్ని గురించి ప్రస్తావిస్తాం. ఒక గాడిద నీ పనిలో వాడబడింది, ఒక చేప నీ పనిలో వాడబడింది, ఒక కోడి నీ పనిలో వాడబడింది. ఇలా ప్రతిదీ నీ పనిలో వాడబడినప్పుడు వాటికంటే శ్రేష్ఠులమే మేము, నీ పోలికలో నీవు కనిన వారమై ఉన్నాము కదా. గాడిద కంటే నేను శ్రేష్ఠుణ్ణి, నువ్వు శ్రేష్ఠుడివి, శ్రేష్ఠురాలివి. అందుకే వాటికంటే శ్రేష్ఠులమే మేము, నీ పోలికలో నీవు కనిన వారమై ఉన్నాము, నీ సేవ చేయవలసిన పనివారము. సో కాబట్టి వాటికంటే మనం శ్రేష్ఠులం, వాటికంటే మనం ఆయన పోలిక ఆయన స్వరూపం కలిగిన గొప్పవాళ్ళం. అవే నీ పనిలో ఉపయోగపడినప్పుడు, ప్రభువా మేము ఉపయోగపడకపోతే ఏమైనా బాగుంటుందా? అవే మీ పనిలో వాడబడినప్పుడు, ఒక గాడిదను ప్రభువు వాడుకున్నారు. ఒక గాడిద పిల్ల ఆయనను మోసుకొస్తున్న సాధనంగా మారింది. ఒక గాడిద పిల్లకే అంత ఆధిక్యత దక్కినప్పుడు నేను మోయకూడదా అని ఆలోచించినప్పుడే సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే పదం పుడుతుంది. ఏం పుడుతుంది? సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే అతను కూడా ప్రభువును మోస్తున్నాడు. నన్ను అడిగితే, ఏమయ్యా ప్రభువును భుజాలకెత్తుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందయ్యా అంటే, నేను అంటాను ప్రభువును భుజాలకెత్తుకుని దాదాపు అక్టోబర్ వస్తే 15 సంవత్సరాలు పూర్తయిపోద్దండి. అంటే 15 ఏళ్ళుగా ప్రభువును మోస్తున్నావా? మోస్తున్నానండి. ఇంకెంతకాలం మోస్తావయ్యా? ప్రభువుని దించేరాదు అంటే అప్పుడు ఏమంటాం? దించేస్తానండి. ఎప్పుడు? నన్ను ఎవరైనా దించినప్పుడు. ఇక్కడ ఎత్తుకుని అక్కడ దించుతారు కదా మనల్ని కూడా. ఎక్కడ దించాలి? మనం అడిగితే ఎవరు లిఫ్ట్, అది మనం అడగకుండా ఇచ్చే లిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు లిఫ్ట్లన్నీ మనం అడిగితే ఇచ్చే లిఫ్ట్లు, చేయి పెట్టాలి కదా. సార్ కొంచెం అక్కడ దింపేస్తారా, కొంచెం అక్కడ లిఫ్ట్ ఇస్తారా, కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా? నువ్వు అడగకుండా ఇచ్చే లిఫ్ట్ వస్తుంది. ఒక రోజు 4 లిఫ్ట్ చేస్తారు నిన్ను. తక్కువ అంటే 4 ఏం చేస్తారు? లిఫ్ట్ చేసి ఏం చేస్తారు? చక్కగా తీసుకెళ్ళి ఎక్కడ దించాలో అక్కడ దించేస్తారు. సో నేను ప్రభువుని దించేస్తాను. ఎప్పుడంటే ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోయేంత వరకు ప్రభువును నేను నా భుజాల మీద మోస్తూనే ఉంటాను. గాడిద మోసినప్పుడు నేను మోయకపోతే బాగుంటుందా? ఇది ఒక విశ్వాసానికి నాంది. గాడిద నా ప్రభువును మోసినప్పుడు నేను నా ప్రభువును మోయకపోతే ఏమైనా బాగుంటుందా అంటే బాగోదు. ఒక గాడిద కంటే నేను శ్రేష్ఠుణ్ణి. అందుకే పరమ తండ్రి, నీ పనిలో నేను కూడా ఒక సాధనాన్ని, వాటినే వాడుకున్నావు, నన్ను కూడా వాడుకో. పేతురుతో అంటారు ప్రభు, ఇదిగో నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేంత వరకు కూడా ఈ కోడి కుయ్యదంతే. అది నెరవేర్చేసింది. అది ఏమాత్రం చిన్న అటు ఇటు చేసినా ప్రభు మాట ఏమైపోద్ది? కోడేమేంటదండి? మా మనుషులే మాటించావట్లేదు. అప్పుడప్పుడు మీరే వస్తుంటారు కదా, ఏమని చెప్తారు? ఏమండోయ్ మా పిల్లోడు మాట వినట్లేదండి, మా అమ్మాయి మాట వినట్లేదండి, చెప్పినట్టుగా బతకట్లేదండి అనరా? అంటారు. అలాంటిది కోళ్ళు ఏం మాట వింటాయండి? పిల్లలేం మాట వినట్లేదు. వీళ్ళకేమో జీవితం అంతా దారిపోస్తున్న వాటికి నూకలేసి పెంచుతాం కదా. వీళ్ళకి జీవితం అంతా తినేస్తారు వీళ్ళు మన దగ్గర. అవి కేవలం ఏం తింటాయి మన దగ్గర? నూకలు తింటాయి. నూకలు తినే కోడే కోళ్ళు తినే కొడుకు కంటే బెటరు. కొడుక్కేమో కోళ్ళు వేసి పెంచుతున్నాం, కోళ్ళకేమో నూకలు వేసి పెంచుతున్నాం. నూకలు తినే కోడేమో మన మాటిని మన ఇంట్లోనే గుడ్డు పెడుతుంది. ఈ కోళ్ళు తినే కొడుకేమో మన ఇంట్లో గుడ్డు పెట్టకుండా మనల్ని అక్కడెక్కడ ఆమ్లెట్ వేస్తున్నాడు అనుకోండి. సో కొడుకు కంటే కోడి బెటర్ అనిపిస్తుంది కదా అప్పుడు, అవునా కదా? సో యేసు ప్రభు వారి మాట తూచా తప్పకుండా, అసలు పేతురు అంతగా పశ్చాత్తాపడిపోవడానికి కోడే కారణం. అర్థమైందా మీకు? ఏడ్చేస్తాడు పాపం, తెగ ఏడ్చేస్తాడు. ఎందుకంత లేట్ చేస్తాడు? కోడి అది అప్పుడే కోస్తుంది. బొంకిన తర్వాత కూసేద్ది, వచ్చి చూసుంటుంది నాకు తెలిసి పేతురు గారి దగ్గరికి వచ్చి. పేతురు గారు ముందుకు వచ్చి నిలబడి స్ట్రైట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కూర్చుంటుంది. అదే జరిగి ఉండాలి. లేకపోతే ఎక్కడో వీధవతలు ఎక్కడో కూసి సౌండ్ వినబడితే అలా ఉండదు నాకు తెలిసి. అంటే నా ఎక్స్పెక్టేషన్. డైరెక్ట్ పేతురు గారి ముందుకు వచ్చి
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అప్పుడు అన్నట్టు కుక్కరక్కో అని. అందుకని అంత ఏడ్చుంటాడు మహానుభావుడు. తెగేడ్చేసాడట. తెగేడ్చి చిచ్చి నేను ఎంత పాపం చేశాను అని గుండెలు బాదుకుని ఏడుస్తాడు. సంతాపపడి ఏడుస్తాడని రాయబడింది అక్కడ. సో కాబట్టి అవే అంత గొప్పగా దేవుని పని చేసినప్పుడు కొన్నాళ్ళుండి పోతాం. మనం ఎంత గొప్పగా చేయాలి? అవే అంత గొప్పగా ప్రభువును మోసినప్పుడు కొన్నాళ్ళుండి పోతాం. మనం ఎంత గొప్పగా మొయ్యాలి? ప్రభువుని మొయ్యాలా వద్దా? మొయ్యాలి. అందుకే సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే పదానికి మీరు అందరూ అర్హులే. మనం అందరం ప్రభువును భుజాలకు ఎత్తుకున్నాం. రక్షణ పొందిన తర్వాత చావు వరకు మోస్తాం ప్రభువుని. ఇది నేర్చుకోవాలి. ప్రభువును మోస్తూ సత్యసువార్త వ్యాప్తిలో, జ్ఞాన వ్యాప్తిలో నీ బ్రతుకు ద్వారా కూడా దేవుని కీర్తిస్తూ, నీ బ్రతుకు ద్వారా కూడా దేవుని మహిమపరుస్తూ ఈ విశ్వాంతరాలు దాటిపోయేంత వరకు సాగేటువంటి ఈ ప్రయాణంలో దేవదూతలు వచ్చి నిన్ను నన్ను కొనిపోయేంత వరకు కూడా మనం ప్రభువా ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అనగానే చిత్తం ప్రభువా అనే అనాలి. మన నోట్లోంచి ఏం రావాలి? చిత్తం ప్రభువా, ఇది ప్రభువుకు కావాలి. ఈ దేహం ప్రభువుకు కావాలి. ఓకే ప్రభువా. ఈ సమయం ప్రభువుకు కావాలి. ఓకే ప్రభువా. నీ ప్రాణం ప్రభువుకు కావాలి. ఓకే ప్రభువా. నీ జీవితం ప్రభువుకు కావాలి. ఓకే ప్రభువా. నీ ధనం ప్రభువుకు కావాలి. ఓకే ప్రభువా. ఏదైనా సరే, నా ధనము, నా ఘనము, నాకున్న సమస్తము, చివరికి నా ప్రాణము సైతం ఎవరి కొరకు? ప్రభు కొరకు మొయ్యాలి. నా జీవితంలో అప్పుడే 15 ఏళ్ళు గడిచిపోయా ప్రభువును మోస్తూ అనుకుంటాను నేను. జస్ట్ అక్టోబర్ 11 వస్తే 15 ఏళ్ళు పూర్తే 16లోకి వెళ్ళిపోతాం. సో అంటే 15 ఏళ్ళుగా మనం ప్రభువుని మోస్తూనే ఉంటాం. చచ్చేంత వరకు మోస్తాం. అది విశ్వాసం అంటే. విశ్వాస యాత్ర కడవరకు నమ్మకంగా ప్రభు కొరకు ఒక పాత్రగా, ఒక గాడిద, ఒక భారవాహక పశువు, భారం మోసే పశువట. దాని పేరేంటిది? భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద అని వ్రాయబడింది మత్తయి సువార్తలో. భారవాహకము అంటే బరువులు మోసేది. భారవాహకము. ఇదే పదం ఎక్కడ వ్రాయబడిందో తెలుసా? సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. గాడిద యేసును మోసింది అంటే నువ్వు నేను కూడా ఎవరిని మోస్తున్నాం? అదే యేసుక్రీస్తును మోస్తున్నాం. అది ఒక్కరోజే మోసింది. మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం కదా. ఆయన గాడిదకి రక్షణ లేదు. మరి మన ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. నన్ను మోసిన గాడిద నాతో కూడా నువ్వు పరదేశంలో ఉందువు అని ఏమైనా అన్నాడేటి? అన్నాడా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని గాడిద అన్నాడు ఆయన. మోసినా కూడా గాడిదకి ఆ మాట చెప్పలేదు. ఒక్కరోజు మోసిందన్న ఘనత తప్పదానికి. దానికి ఏమి గిఫ్ట్లు ఇవ్వలేదు ప్రభు. మరి నీకు నాకు ఏమి ఇచ్చాడు? పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం, ప్రొటెక్షను. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. మీకు ఏం కావాలో నేను చూసుకుంటా. 24 గంటలు నా సర్వేలెన్స్లో ఉంటారు. మీరు 24 గంటలు నా సర్వేలెన్స్లో ఉంటారు. నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటా. మీకు ఏది అవసరమో అది నేను మీకు సమకూర్చి పెడతా. మిమ్మల్ని విడువను, ఎడబాయను. గాడిదకు లేవు వాగ్దానాలు, మనకున్నాయి వాగ్దానాలు. అర్థమైందా? ప్రభు దాన్ని ఎన్నుకున్నాడు ఒక్కరోజు మోయడానికి. ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు జీవితాంతం ఆయన్ని మోయటానికి. దానికి వాగ్దానాలు లేవు. నిత్య జీవమును స్వతంత్రించుకున్నదియే ఆయన తానే నాకు చేసిన వాగ్దానం అనేది ఎక్కడ చెప్పదు. కానీ నువ్వు నేను చెప్తాం. నిత్యజీవ వాగ్దానంలో నువ్వున్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాం. ఇలాంటి ధన్యకరమైన స్థితి మనకి దేవుడు అనుగ్రహించినప్పుడు మనం దానికి తగినట్టుగా బ్రతికితే ధన్యులం, దానికి తగినట్టుగా జీవిస్తే ధన్యులం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, అర్హమైన పాత్రలుగా ప్రభు కొరకు పనిచేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదాం. లోకానికి లేని నిరీక్షణ మనకుంది, లోకానికి లేని రక్షణ మనకుంది. లోకం అంత ద్వేషించినా, లోకం ఎంత అవమానించినా ప్రభువే పొందుకున్నాడు అవమానాలు. అవి మనకేం కొత్త కాదు, వింత కాదు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. కాబట్టి ఏదైతే నేర్చుకుంటున్నారో అది ఆచార సంబంధంగా కాకుండా, ఎప్పుడైతే హృదయం నిండా వాక్యం ఉంటుందో మీలో వచ్చే పరివర్తన, మీరు దేవునికి ఇష్టలుగా మారటం, దేవుని సన్నిధిలో మీరు కాంతివంతమైన జీవితాలు కలిగి నిలబడడం చాలా బాగుంటుంది. మీకు చాలా బాగుంటుంది. కాబట్టి సంఘమంతా కూడా ఈ విషయాన్ని నేర్చుకోండి, గట్టిగా నిలబడండి.
దృఢమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉండండి. అలాగే లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ప్రభువును మోయడం అనేది గొప్ప వరం. ఎవరికో గాని దక్కని వరం అది. ఎవరికో గాని దక్కని వరం అది. ఈ లోకంలో పుట్టి చచ్చిపోయేంత వరకు ఏ ఉద్యోగం అయినా చేయొచ్చు, మనం తప్పులేదు. కానీ ప్రభువును మోసే ఉద్యోగం అన్ని ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం. ఈ లోకానికి ఒక మనిషి ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేదానికంటే కూడా ఒక మనిషి ప్రభువు కోసం ఏం ఖర్చు చేశాడు అనేది రాయబడుతుంది గ్రంథంలో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఒక మనిషి ప్రభు పని కొరకు చేసిన త్యాగం, ఒక మనిషి ప్రభు పని కొరకు ఇచ్చినటువంటి సమయం, ఒక మనిషి ప్రభు పని కొరకు పడిన కష్టం, అది లిఖితపూర్వకం, అది తొలగిపోదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ముఖకాంతిలో నీ కార్యాలు వ్రాయబడి ఉంటాయి. అందుకే కొర్నేలీ, జ్ఞాపకార్థముగా చేరినవి నువ్వు ఎలా పరిపాలిస్తున్నావని కాదు, నీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నావు అది కాదు, మీ పిల్లలకి ఏం కొన్నావు అది కాదు, నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టావు అది కాదు. మరి ఏమి జ్ఞాపకార్థంగా ఉన్నాయి కొర్నేలి చర్యల్లో? కొర్నేలి జీవితంలో చాలా చర్యలు ఉండొచ్చు. నెహెమ్యా యొక్క చర్యలు అన్నట్టు కొర్నేలి యొక్క చర్యలు అంటే ఆయన చర్యల్లో చాలా ఉండొచ్చు. బట్ దేవుడు కన్సిడర్ చేసినటువంటి కొర్నేలి చర్యలు ఏమంటే, జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరినటువంటి నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు, నువ్వు ప్రభు కోసం చేసిన, ప్రభువును బట్టి నువ్వు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అవి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి పోయాయి. కాబట్టి చచ్చేంత వరకు ప్రభువును మొయ్యడమే మన ధర్మం. అర్థమైందా? దించకూడదు. ఎవరు దించారో వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. ప్రభువును దించిన వాడు ఏమవుతాడట? భ్రష్టుడు. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, ప్రభువును కలిగి ఉన్నారో లేదో మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అన్నాడు. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడో దేవుడు నాకు తెలియదు, కానీ ఆయుష్ ఉన్నంత వరకు మనం ఎవరిని మోస్తాం? ప్రభువును మోస్తూనే ఉంటాం. సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళికి ప్రభువును గూర్చిన నీతి సువార్త తెలియజేస్తూ, రాబోయే తరానికి ఆయనను గూర్చి నేర్పిస్తూ, ఆయన మార్గాలలో నడిపిస్తూ, ఉత్తమమైన ప్రభు యొక్క రక్షణ భాగ్యాన్ని గురించి వివరిస్తూ ఈ లోకాన్ని మనం దాటి వెళ్ళిపోతాం. లోకం దాటబోతున్నాం ఒకరోజు. లోకాన్ని మనమందరం ఏం చేయబోతున్నాం? దాటబోతున్నాం. ఈ లోకాన్ని దాటి మరో లోకానికి వెళ్ళబోతున్నాం. ఇది మన విశ్వాసం, మన నిరీక్షణ. దీని నుంచి ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు, వైదొలిగించే విధంగా చేయలేడు. కాబట్టి విశ్వాసమును కాపాడుకొంటిని అన్నాడు పౌలు భక్తుడు. మనం కూడా ఏం చేస్తున్నాం? విశ్వాసమును ఏం చేస్తున్నాం? కాపాడుకుంటున్నాం. అపవాది వేసే అగ్ని బాణాలన్నిటిని ఎదిరిస్తూ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాం? కాపాడుకుంటున్నాం. కాబట్టి కాపాడుకోండి కాడ వరకు నమ్మకంగా. ఆచార సంబంధమైన భక్తి జీవితం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ తప్ప. అదే వాక్యాన్ని ఇలా విభజించి ఉపదేశిస్తూ ఇందులో ఉన్న లోతైన సంగతులు నేర్చుకుంటూ ఉంటే ఎక్కడో తెలియని గొప్ప బలం మన హృదయాల్లో ఉంటుంది. ఆ బలం మన సొంతం అవుతుంది. ఓ దేవుని కోసం మనం కూడా ఇలా గొప్పగా బతకాలి అనే ఒక ఇన్స్పిరేషన్ మనకి వాక్యంలో నుండి కలుగుతుంది. లేదు మనం కూడా మట్టలు పట్టుకు ఊరైతే నీరసం వచ్చి కొబ్బరి నీళ్ళు తాగి మళ్ళీ కూర్చోవాలి, లేదా ఓఆర్ఎస్లో మజ్జిగ నీళ్ళు తాగి మళ్ళీ ఏం చేయాలి? ఎండల్లో కూర్చోవాలి. అంతేనా? కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు తప్ప రూపాయి ప్రయోజనం ఉండదు. కాబట్టి పనికి మాలిన విషయాల మీద దృష్టి పెట్టకుండా పనికొచ్చే విషయాల మీద సంఘం అంతా దృష్టి పెడితే దానివల్ల ప్రభువుకు ఆనందం, మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగం. దేవుడు అలాంటి ధన్యకరమైన స్థితిని మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ కుమారుడైన క్రీస్తును మా భుజాల మీద మోసే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా? కడవరకు నమ్మకంగా మీ కొరకు ఈ పరిచర్యలో వాడబడేందుకు మా అందరికీ శక్తినివ్వండి, బలాన్నివ్వండి, జ్ఞానాన్నివ్వండి, వివేకాన్నివ్వండి తండ్రి. మేము ఇంకనూ పవిత్ర ప్రవర్తన కలిగి యథార్థమైన భక్తి జీవితం కలిగి ప్రభువు కొరకు అన్నప్పుడు వెనుక తీయక, ఇది ప్రభువు కొరకు అన్నప్పుడు మా చేతులు బిగించక, మా కాళ్లకు కట్లు వేసుకొనక, మా శరీరాన్ని వెనక్కి తగ్గించుకొనక, శరీరాశలకు లొంగిపోక, నేను ప్రభువు కొరకు అనే విషయాన్ని మనస్సు నిండా నరాల్లో నింపుకొని చావు వరకు మీ కుమారుడైన క్రీస్తును భుజాల మీద మోస్తూ నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా కొనసాగడానికి సహాయం దయచేయండి.
మీ కృపను మాకు తోడుగా ఉంచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. ప్రభా, మీ యొక్క పరిచర్యలో మమ్మల్ని ఇంకనూ బలమైన పాత్రలుగా వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభా, సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డల్ని దీవించండి. మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.